నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయి గుండావజ్జల్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ప్రస్తుతం చాలా రకాల పరిణామాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఒక కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు చీలికలు అనేవి వచ్చేట్టుగా కనపడుతున్నాయని ప్రతి ఒక్కరు అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కానీ ఇప్పుడు అందులో టీడీపీ నేతలే లేదు నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా దేని వరకు వెళ్తుందంటారు? ఇప్పుడు ఒక రకంగా ప్రతిపక్షానికి కూడా చాలా ఛాన్స్ ఇచ్చినట్టే అన్నట్టు కొంతమంది అంటున్నారు. ఇది ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇది ముందుకు ఎలా వెళ్తుంది అసలు? ఇక్కడ ఒక చాలా రాజకీయ కుట్ర జరుగుతోందా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి లోకేష్కి మధ్య ఒక గ్యాప్ వచ్చిందా అనేది ఒక అంశము, చర్చించాల్సిన అంశము. అసలు చంద్రబాబు నాయుడు గారు మరలా స్టార్ట్ చేశారా, పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అనేది ఒకటి. రెండవది, అసలు దీనికి ముందు వెనకాల ఏంటి, ఎందుకు ఈ అంశం ఆల్ ఆఫ్ ది సడన్ నిన్నగాక మొన్న ప్రభుత్వం ఏర్పడము, దాదాపు చాలా సంవత్సరాల తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, ఆ తర్వాత ఫండ్స్ లేవని, తర్వాత ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్స్ మీద చర్చించకుండా పొలిటికల్గా తన ఉనికిని తను కాపాడుకునేదానికి, తన ఇమేజ్ని పెంచుకునేదానికి పవన్ ప్రయత్నిస్తున్నారా, తద్వారా లోకేష్కి ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా అనేది ఒకటి. తర్వాత దీంట్లో ఎవరి హస్తం ఎంత ఉంది, ఎవరు పాలసీలు ఏంటి, పాలసీ మేకింగ్, కింగ్ మేకర్ ఎవరు, లేకపోతే కింగ్ పిన్ ఎవరు, కింగ్ ఎవరు అనే దాని మీద మాట్లాడుకోవాల్సింది. ద ఫస్ట్ థింగ్ వచ్చి పవన్ కళ్యాణ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కానీ ఎన్డీఏ కూటమితో వాళ్ళకి తెలుగుదేశానికి మధ్య సయోధ్య కుదిర్చి లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్సీపీని దించాలి అనే ఒక ఉద్దేశంతో, ఏకైక అజెండాతో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ, జనసేన అలయన్స్ విత్ ఎన్డీఏ బీజేపీ ఆటోమేటిక్గా ఒక మంచి స్టెప్ వేసుకున్నారు. దాంట్లో ప్రతిపక్షం, ఇప్పటి ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్ ఏంటి అనేదానికి, ఫెయిల్యూర్ని వీళ్ళు పాజిటివ్గా ఎలాగ మార్చుకున్నారు అనేది ఒక స్ట్రాటజిక్, అది వేరే సబ్జెక్ట్ అయినా కూడా మొత్తానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీతో అధికారం చేజిక్కించుకున్నారు కూటమి ప్రభుత్వం. బట్ అది వచ్చిన తర్వాత ఎంత బాగా మలుచుకోవచ్చు, ఎంత అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సెంట్రల్లో ఆల్రెడీ బీజేపీతో అలయన్స్ ఉన్నారు కాబట్టి, అక్కడ అధికార ప్రభుత్వం కాబట్టి వాళ్ళ నుంచి ఎలా ఫండ్స్ తీసుకురావచ్చు, ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా బెటర్ దాన్ లాస్ట్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ కన్నా మేము బెటర్గా మేమేం చేస్తున్నాము అనేది ప్రొజెక్ట్ చేయొచ్చు అనే అంశాల మీద దృష్టి పెట్టడము అనేది చేయాల్సిన సాధారణమైన పని. బట్ అది వదిలేసి ఎవరైతే ఉన్నారు పవర్ మేకర్స్, కింగ్ మేకర్, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంనే తీసుకుందాము, చంద్రబాబు నాయుడు గారు సీఎం తీసుకుందాము. అనౌన్స్ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. సో అది ఇచ్చింది ఆయనే. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది, ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు ఏంటి ప్రాబ్లం వచ్చింది ఇక్కడ? ఆయన నాకు తెలిసినంత వరకు పవన్ దూకుడికి కళ్ళం వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా, పవన్ కళ్యాణ్ యొక్క స్పీడ్కి బ్రేక్ వేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ద ఫస్ట్ ఒకటి ఆలోచించుకోవాల్సిన అంశం. రెండోది, దీన్ని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ యొక్క ఫెయిల్యూర్ ఏంటి, లోకేష్ యొక్క ఫెయిల్యూర్ ఏంటి, పవన్ కళ్యాణ్కి లోకేష్కి మధ్య తేడా ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ గ్యాప్ పెరిగింది, దాన్ని ప్యాసిఫై చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు అనేది ఒకటి. ఇప్పుడు దీని మూలాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి వంగలపూడి అనిత గారి గురించి కమెంట్స్ చేయటము దూకుడుగా, తర్వాత సీజ్ ద షిప్ అనే ఒక డైలాగు
చేయడము, దాన్ని ఆటోమేటిక్గా అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఆ. సో అంటే నన్నే రానివ్వలేదు, ఇక్కడ నన్నే ఎక్కనివ్వలేదు, షిప్లోకి ఎక్కనివ్వలేదు అని ఒక మాట మాట్లాడారు ఆయన. ఉండేది మీ ప్రభుత్వమే, ఉండేది అధికారంలో ఉండేది, ప్రతిపక్షాలకు అక్కడ మాట్లాడే అవకాశము లేదు. సో నన్నే షిప్ ఎక్కనివ్వలేదు, సీత షిప్ అనేసి ఒక మాట మాట్లాడడము అదొకటి. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత టీటీడీలో జరిగిన భారీ తొక్కిసలాట, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైన ప్రదేశంలో అప్పుడు అది ఒక ఐడియా లేకుండా, ఒక అంచనాలు లేకుండా జనాలను వదిలేసేయడము, అది 6 ప్రాణాలను బలి తీసుకోవడము, ఇంకొంతమందికి ఇంజురీస్ కావడము, ఇట్లాంటి టైంలో కోఆర్డినేషన్ లేకుండా, ఒక ముఖ్యమంత్రితో కోఆర్డినేషన్ లేకుండా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను క్షమాపణలు కోరుతున్నాను, నేనే క్షమాపణలు కోరుతుంటే మీకేంటి అని ప్రతిపక్షాలు కూడా కాదు, టీటీడీ చైర్మన్ అడిగారు. టీటీడీ చైర్మన్ కానీ, తర్వాత ఈఓని కానీ, పాలక మండలి సభ్యుల్ని కానీ అందరిని అడిగారు. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఏదో బలవంతంగా చెప్పాల్సి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతోనూ చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ కామెడీ అంశం ఏంటి అంటే, ఈయన చెప్పడము అనేది ఓకే, చెప్పిన దానికి తప్పేమీ లేదు. అక్కడ తీసుకున్న ప్లాట్ఫామ్ మీద అది ఆయన ఇష్టము, పొలిటికల్ ఆయనది, మాకు సంబంధం లేదని లోకేష్ గారు ప్రకటన చేయడం. ఓకే, అది ఆయన పార్టీగా స్టాండ్ కాదు, ఆయన సొంత మాట అని చెప్పడం ఏది అంటే, ఆ రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయా అంటే పవన్ కళ్యాణ్ జనసేన ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎంలు 2-3 ఉండడం కూడా మనం చూసాము. 5 మంది వరకు ఉన్నారు. సో ఇప్పుడు కూడా అంటే డిప్యూటీ సీఎం చెయ్యండి అంటే పవన్ కళ్యాణ్ని తీయండి అని కాకుండా 2 నుంచండి అని అంటున్నారంటారు. అసలు అంటలేదు, ఆ మాట రావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన్ని నామినేట్ చేసినప్పుడే, ఆయనకు ఆ అధికార పగ్గాలు ఇచ్చినప్పుడే వారు అబ్జెక్ట్ చేయలేదు. హీ డిజర్వ్స్ ఇట్ అనుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఎన్ని స్థానాలు వచ్చాయి, ఆయన సంపాదించుకోగలిగాడు, ఫస్ట్ టైం ఎంత 0, సెకండ్ టైం ఎంత 1, ఇప్పుడు ఎన్ని స్థానాలు వచ్చాయి, ఇవంతా క్యాలిక్యులేట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అంత తెలివి తక్కువ వారేం కాదు, ఆయన చాలా విఘ్నులు, ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా పెట్టారు. స్టార్టింగ్లో ఎన్టీఆర్ గారు అప్పుడు కూడా ఈయన ఏదో కొన్ని అంటే దూరపు ఆలోచనలు చేసి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారట. అదే ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏదో 2020 నుంచి 2025 దగ్గర నుంచి నెక్స్ట్ 2040 వరకు పోతుందన్నమాట ఆ విజనరీ. అప్పుడు ఏంటి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంటే లక్ష్మీ పార్వతి గారు జోక్యం చేసుకుంటున్నారు, పార్టీని బతికించుకోవాలి, పార్టీ ఉనికి కోసం అని చెప్పేసి అప్పుడు ఆయన చేసిన తప్పిదాలే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయా అంటే, ఆయన విషయంలో తీసుకున్నది ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతోందా ఏంటి, ఇక్కడ ఈ కాన్స్పిరసీ ఏంటి అనేది ఒకటి చర్చించాల్సిన అంశం. అప్పుడు వైస్రాయ్ ఇన్సిడెంట్ అందరికీ తెలిసింది, అది దాని గురించి పదే ఎవరు అడిగినా కానీ పార్టీని బతికించుకోవడం కోసం ఇక్కడ పార్టీని లక్ష్మీ పార్వతి ఓన్ చేసుకుంటుందా, లేకపోతే ఆయన ఎన్టీ రామారావు గారి చరిష్మాకి బ్రేకులు వేస్తున్నారా, ఆయన యొక్క ఆయన విజనరీ, ఆయన యొక్క ఆలోచనని తప్పుదోవ పట్టిస్తున్నారా, ఆ తప్పుదోవ పట్టించకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడుకి ఆ రోజు సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు ముందు ఉండి జరిపించారా, ఓకే, అది ఆయన స్ట్రాటజీ అంతవరకు. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ సీన్ ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడము, ఆయన భౌతిక కాయాన్ని అక్కడే పెట్టుకొని సంతకాల సేకరణ చేశారు. అంత అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పి సంతకాల సేకరణ ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి ఇదే ప్రతిపక్షం అంటే ఇదే టీడీపీ ప్రభుత్వం క్వశ్చన్ చేశాయి, చాలా రోజులు డ్రాగ్ చేసాయి ఆ అంశం మీద. దాని మీద ఈ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అప్పుడు బట్టి విక్రమార్క గారు కానీ చాలామంది చెప్పారు కూడా, అది జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేదు,
అది ఇండివిజువల్గా కాంగ్రెస్ నేతలుగా మేము భావించి తీసుకున్న నిర్ణయం, ఆ ఎమోషన్లో తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. ఇది ఒక అంశం. బట్ దీన్ని ఎవరు ఒప్పుకోలేదు. వైఎస్ఆర్ గారి భౌతికాయం అక్కడ ఉండంగానే వీళ్ళు సంతకాల సేకరణ చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి అలాంటి క్రికెట్ మెంటాలిటీ అన్న టైప్తో వాళ్ళ ఎజెండాని తీసుకెళ్లారు. ఇప్పుడు మాట్లాడాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవును, ఆయనే మాట్లాడడం లేదు అసలు. ఆయన మాట్లాడట్లేదు. ఇప్పుడు ఒకటి, మా పార్టీకి ఒక నాయకుడు ఉంటారు, ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. కూటమి ప్రభుత్వం అయినా కానీ ఒక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తెలియకుండానే ఇవి జరుగుతున్నాయా? ఆయన చెప్పిస్తున్నారా? అంటే పవన్ కళ్యాణ్ బ్రేక్కి, ఆయన స్పీడ్కి బ్రేక్స్ ఏమన్నా పడుతున్నాయా? ఎక్కడ జరుగుతోంది? ఇప్పుడు జూనియర్స్ మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు చెప్తున్నారు, డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి, నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అని జూనియర్స్ అలాంటి వాళ్ళు అంటే తప్పు. అక్కడేం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సచ్ సీనియర్స్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే ఏంటి, నిన్నగాక మొన్న పిఠాపురం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే ఏంటి, ఇంకా చాలామంది సీనియర్స్ వాళ్ళు ఇప్పటికిప్పుడు తెర మీదకు వచ్చి వాళ్ళకి ఏమీ అంటే లీడ్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఏమీ లేకుండానే జరుగుతున్నాయా ఇవి? ఐ డోంట్ థింక్ సో. కింద నుంచి మొదలుపెట్టి మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా మిడ్ లెవెల్కి వచ్చేసారు కదా. కింద లెవెల్ ఏంటి? మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు జూనియర్స్ మాట్లాడడంలో ఆయన లోకేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ అది వేరే, అది దాటిపోయి ఇప్పుడు సీనియర్స్ లెవెల్కి వచ్చింది. తర్వాత దావోస్, మొట్టమొదటిసారిగా దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లస్ మన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వెళ్ళారు. అక్కడ కూడా భవిష్యత్ సీఎము, డీసీఎము, భవిష్యత్ నాయకుడు అని చెప్పేసి ఆ వేదిక మీద మాట్లాడడం ఏంటి? అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా, చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇలాంటి వద్దు, ఈ ప్రకటనలు వద్దు అని చెప్పి అన్నా కూడా అది ఓవర్కమ్ చేయడమే కదా. ఆయన ఒకవేళ ఆదేశాలు ఇచ్చినా కూడా వీళ్ళు పాటించటం లేదు అంటే ఆయన కరెక్ట్గా ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే నేను ఆన్ రికార్డ్ నేను ఇలా చెప్తుంటాను, మీరు అలా అంటూ ఉండండి అని చెప్పడమా? అంటే ప్రజల్లో ఒక లేని ఉద్దేశాన్ని క్రియేట్ చేయడం అన్రెస్ట్ కదా ఇది. ఇప్పుడు ఒక అన్రెస్ట్, ఇప్పుడు ఒకే పార్టీ కనుక ఉంటే ఆ సిగ్నల్స్ అది వేరే, ఏదైనా ఉండని. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఏమైంది, ఓడినా మేమే కారణము, గెలిచినా మేమే కారణం, ఎవరితో పొత్తులు పెట్టుకోము, సో మాకు మేమే వెళ్తాము, మేమే తీసుకుంటాము, కొట్టినా తీసుకుంటాము, తిట్టినా తీసుకుంటాము అని చెప్పారు. అక్కడ ఏం డిస్ప్యూట్స్ ఏమి ఉండవు. అక్కడ మ్యాక్సిమం ఉంటే ఏంటి, గవర్నమెంట్ పరంగా ప్రజల పరంగా ఏమొచ్చాయి, ఎమ్మెల్యేలకి గ్యాప్ ఏమొచ్చింది, ఎంపీలకు గ్యాప్ ఏమొచ్చింది, ప్రజలకి ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ ఏంటి, జగన్ ఫెయిల్యూర్స్ ఏంటి, జగన్ యొక్క యాటిట్యూడ్ ఏంటి, ఇవే వచ్చే కారణాలు. ఈ కారణాలే కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కలిసి పొత్తు పెట్టుకొని ఇంత పెద్ద విక్టరీని అందించిన తర్వాత ఇప్పుడు ఇందులో చీలికలేంటి? ఇప్పుడు ఎవరు కారణము దీనికి? పవన్ కళ్యాణ్ మీద కుట్ర జరుగుతోందా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇక్కడ జనసేన నాయకులు కూడా ఊరుకోవట్లేదు మేడం. వాళ్ళు అంటున్నారు, ఓకే ఇప్పుడు మీ నాయకుడిని డిప్యూటీ సీఎం చేయాలనుకుంటే మేము పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలనుకుంటున్నాము, ఇప్పుడు మీరు మాకు ఇది చేసి పెట్టండి అనేసి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అది అంటే ఒక విధంగా ఒక వార్లా అయిపోతుంది ఇది. దాన్ని ఏమంటారంటే, నన్ను ఒకటంటే ఇప్పుడు దీనివల్ల ప్రజల్లోకి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ తీసుకెళ్ళడం కదా, అన్రెస్ట్ ఒకటి క్రియేట్ చేయటము, మళ్ళీ పొలిటికల్ వార్కి. అంటే ఎప్పుడైనా సరే 10 మందితో పొత్తు పెట్టుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ని ముందుగానే డిసైడ్ చేస్తున్నారు. అంటే అంజనం వేసి చూపిస్తున్నట్టుగా చూపిస్తున్నారు. ప్రతిపక్షానికి ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు, మేమే కొట్టుకుంటాం, మీరేం రావక్కర్లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సిగ్నేచర్. ఇప్పుడు జరుగుతున్నది అదే అనమాట. ఏం జరుగుతుందంటే ప్రతిపక్షానికి అసలు అవకాశమే లేదు. అసలు మీరు రాను, అసలు మేమే కొట్టుకుంటాం, మేమే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాము, మేమే తీసుకుంటాము.
సో అది అది దేనికి సంకేతము? చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఒక స్ట్రాంగ్గా ఒక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచించాలి. ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇచ్చేటప్పుడు అందరికీ కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయనతో కలుపుకొని ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆయన్ని బైపాస్ చేసి ఆయన్ని వదిలేసి స్టేట్మెంట్స్ ఇస్తే సిగ్నల్స్ ఎలా ఉంటాయి, సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది, సినారియో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు జరుగుతుంది. డెఫినెట్గా ఈయన మూవీ లెవెల్లో ఏది చేసినా అలానే చేస్తున్నారు. సో సినిమాల్లో ఒక డైలాగ్ చెప్తాను అది అయిపోవాలన్నట్టుగా ఈయన రియాలిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే చేయడం వల్ల వాళ్ళ పార్టీలోని చీలికలు అనేవి వచ్చేస్తున్నాయి. దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఇంటర్నల్గా పాలిట్ బ్యూరో ఉంటుంది. పాలిట్ బ్యూరో ఇంటర్నల్గా చర్చించుకొని ఏది ప్రజలకు పంపించాలి, ఏ సందేశం ప్రజలకు ఇవ్వాలి, ఏ సిగ్నల్స్ రాజకీయంగా కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ నిర్ణయాలైనా సరే తీసుకోవచ్చు. బట్ పాలిట్ బ్యూరోలో చర్చించుకోవాలి. పాలిట్ బ్యూరోలో చర్చించుకోకుండా బయటకు వచ్చేసి ఎవరిష్ట ప్రకారం వాళ్ళు నేను డిప్యూటీ సీఎంని కదా అనేసి నేను ఐ విల్ గివ్ మై స్టేట్మెంట్ అండ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ఆయన స్టేట్మెంట్ ఆయన ఇచ్చేసి తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరి స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చేసేసి పైగా రూలింగ్ డిప్యూటీ సీఎం అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించకుండా ఒక తన ఓన్ ఇమేజ్ని కోర్స్ ఆయనకు ఒక విజన్ ఉంటుంది, ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. భవిష్యత్తులో సీఎం కాకూడదు అనేది తప్పనమాట. ఆయన అభిమానులు ఆయన కోరుకుంటారు, సీఎంగా చూడాలని కోరుకుంటారు. బట్ ప్రాక్టికల్గా ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరి తరఫు నుంచి మాట్లాడాలి. కూటమిగా ఉండేటప్పుడు మనం ఒక పార్టీగా ఉండేటప్పుడు మనం ఇంటర్నల్గా చర్చించుకొని దాని మధ్య మార్గంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మీ ఓన్ ఇమేజ్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, తప్పు అది. బట్ ఇదేంటిది, ప్రతిపక్షాలకు అసలు అవకాశం ఇవ్వకుండా ఈ టంగ్ స్లిప్ అనేది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. స్టార్టింగ్లో లడ్డు ఇష్యూలో అసలు ఆ తప్పు జరిగిందా లేదా అది తెలియకుండానే చంద్రబాబు గారు ఒక ఇష్యూ అనేది పోస్ట్ చేసేసారు. హైకోర్టు కూడా చెప్పింది మీకు అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా చేశారు అని. ఆ దానికి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు మోకాళ్ళ మీద ఎక్కడం, ఇలా చాలా సనాతన ధర్మం అనేది తీసుకోవడం. అదే సనాతన ధర్మం తీసుకున్నవారు ఇప్పుడు తిరుమల దాకా ఏం చేయాలి, ఆయన మోకాళ్ళ మీద ఎక్కాలి కదా. ఐ థింక్ సో ఆయన అంటే బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర సనాతన ధర్మం స్టార్ట్ చేసిన మన పవన్ కళ్యాణ్ గారు టీటీడీ దగ్గర ఆగి క్షమాపణలు కోరాల్సిందే, నేనే క్షమాపణలు కోరుతుంటే మీకేంటి. నిజంగానే ఇదే యాటిట్యూడ్తో ఇదే శృతిలో వెళ్ళారు ఆయన. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు నేనే క్షమాపణ చెప్తే మీకేంటి, మీరెందుకు చెప్పకూడదు అని. కోర్స్ బిఆర్ నాయుడు గారు పార్షియల్గా అది ఆయన వ్యక్తిగతం అన్నారు. లోకేష్ గారు ఇక్కడ అదే నేను చెప్పాలనుకుందంటే లోకేష్ గారు బ్యూటీ ఏంటంటే ఆయన కూడా ఆయన స్టాంప్ చెప్పారనమాట. అది ఆయన ఇంటర్నల్, అది మా పార్టీ స్టాండ్ కాదు, తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదు. ఏంటిది అంటే ఇలా వెళ్ళడము ప్రజలకి ట్రయాంగిల్, ఆల్రెడీ దే ఆర్ ఇన్ ట్రయాంగిల్ ఫ్రేమ్. బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ. ముందు వీళ్ళు ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారు. దట్ ఈస్ ద థింగ్, రాంగ్ సిగ్నల్స్ దే ఆర్ గివింగ్ టు ది పబ్లిక్. అంటే మేబీ డైవర్షన్ పాలిటిక్స్, ఇక్కడ ఫండ్స్ లేవు, ఫండ్స్ రావట్లేదు, పథకాలు జరగట్లేదు, అమలు జరగట్లేదు. ఈ టైంలో డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా జరుగుతున్నాయా, అది కూడా ఆలోచించాల్సిన అంశం.